ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉన్న హైవేపై ల్యాండ్ అయిన ప్రధానమంత్రి మోదీ. ఈశాన్యంలో తొలి హైవే రన్వేపై ల్యాండ్ అయిన మోదీ అనమాట. లాంఛనంగా ఈ హైవేని జాతికి అంకితం చేశారు. దీన్ని ఏంటంటే ఈఎల్ఎఫ్ అంటారు దీన్ని. అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనమాట. ఈశాన్య భారతదేశంలో నిర్మితమైన తొలి హైవే రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలోని మొరాన్ సమీపంలో నేషనల్ హైవే 37పై సిద్ధం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై వాయుసేనకు చెందిన C-130J రవాణా విమానంలో ప్రధాని దిగారు. అనంతరం దాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈ హైవేని ఈశాన్య భారతదేశం తొలి ఈఎల్ఎఫ్ సదుపాయం అందుబాటులోకి రానుందని ఈ విధంగా ఇది దేశాన్ని గర్వించదగ్గ విషయం అని చెప్పుకుని వచ్చారన్నమాట. ఏదైనా ప్రకృతి విపత్తులు తదితర సమయంలో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారన్నమాట. మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకుని ఉదయం ఢిల్లీ నుంచి ఆయన చాబువా ఎయిర్పోర్ట్ స్టేషన్ చేరుకున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రాష్ట్ర మంత్రి తదితరులు ప్రధానికి ఆహ్వానం పలికారన్నమాట. అనంతరం C-130J హెర్క్యులస్ విమానంలో ఆయన ఈఎల్ఎఫ్కు చేరుకున్నారు. రన్వేపై దిగాక సమీపంలో సిద్ధం చేసిన వేదికకు కూడా చేరుకున్నారు. అనంతరం ఈపీఎల్పై వాయుసేన నిర్వహించిన ప్రత్యేక ఏరియల్ షోను కూడా వీక్షించారన్నమాట. 20 నిమిషాల పైగా సాగిన ఈ షో ఆవతిని కూడా అంతా బాగుందన్నమాట. యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ విన్యాసాలు కూడా ఆకట్టుకున్నాయి. పైలట్లు ఈపీఎల్పై ఖచ్చితంగా ల్యాండింగ్, టేకాఫ్తో పాటు పలు విన్యాసాలకు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో వారిని వీక్షించగలుగుతారు. తొలుత సుఖోయ్ 30 MKA దాని వెనకే రఫేల్ ఈఎల్ఎఫ్ నుంచి టేకాఫ్ అయ్యాయి. తర్వాత AEL-32 హెలికాప్టర్ టచ్ అండ్ గో విన్యాసాన్ని కూడా ప్రదర్శించింది. తర్వాత 3 చెప్పిన తొలుత సుఖోయ్, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలలో అలగని చేయకుండా విపత్తు వేళ చేపట్టే సహాయ చర్యలకు సన్నద్ధతకు ప్రత్యేక తయారు చేసిన అధునాతన దేశీయ హెలికాప్టర్లు AHL కళ్ళకు కూడా కట్టింది. అనంతరం ప్రధాని గువాహటిలో చేరుకున్నారన్నమాట. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన ఈఎల్ఎఫ్ ఎన్నో విధాలుగా అత్యంత కీలకమైన ఉంటుంది. ఈ ఈఎల్ఎఫ్ చైనాకు 300 కిలోమీటర్ల దూరంలోని, మయన్మార్ కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లనే చైనా ఉంటుంది, 200 కిలోమీటర్లు మయన్మార్ ఉంటాయి. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే రన్వేను 100 కోట్ల వ్యయంతో నిర్మించారు. సైనిక పౌర అవసరాలు రెండింటినీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా వాయుసేన సహకారంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పొరుగు దేశాలతో ఘర్షణ వేళ ప్రత్యర్థి సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేసే యుద్ధం జరుగుతున్నప్పుడు ఘర్షణ వేళ ప్రత్యర్థి సమీపంలోని వైమానిక స్థావరాలను దాడులు చేసి ధ్వంసం చేస్తే బలగాలను తరలింపుకు తక్షణ సదుపాయంగా ఈ హైవే ఉపయోగపడుతుంది అనమాట. కీలక పాత్రలోనే దీన్ని వాడుకోవచ్చు అనమాట. అలాగే విపత్తులు, ఎమర్జెన్సీ సమయంలోని దిబ్రూగఢ్ విమానాశ్రయం ప్రత్యేకంగా కూడా ఈ హైవే పనిచేస్తుంది అనమాట. దిబ్రూగఢ్ మొరాన్ జాతీయ రహదారి 37పై నిర్మించిన ఈఎల్ఎఫ్పై అన్ని రకాల యుద్ధ రవాణా విమానాలు సులువుగా దించవచ్చు. రఫేల్, సుఖోయ్తో పాటు పలు భారీ రవాణా విమానాలను కూడా దీనికి విజయవంతంగా ట్రయల్ రన్ చేశారన్నమాట. 40 టన్నుల బరువైన యుద్ధ విమానంతో పాటు ఏకంగా 74 టన్నుల రవాణా విమానం కూడా దీనికి సునాయాసంగా దిగొచ్చు. భారత్లో తొలి ఈఎల్ఎఫ్ రాజస్థాన్లోని బార్మేర్ జిల్లాలోని 2021లో నిర్మించింది. అనంతరం మధ్య ఉత్తర భారతదేశంలో కూడా పలు ఈపీఎఫ్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్లోని ఇలాంటిది ఆల్రెడీ రాజస్థాన్లోని బార్మేర్ జిల్లాలో ఉందన్నమాట. ఇలాగ అవసరమైన టైంలోని యుద్ధ విమానాలు హైవే మీద దిగిరేట్లు. ఇది ఎంతో మేలు అన్నమాట. భవిష్యత్ భారతదేశానికి ఎంతో మేలు. రవాణా ఇప్పుడు హైవేలే విమానాశ్రయాలుగా తయారైపోతాయి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.